హే గాయ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మధు హియర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి ఒక గర్ల్స్ డే లాగా ప్లాన్ చేసామన్నమాట. సో మేము ఇప్పుడు ద గ్రీన్ అనే ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. అక్కడ రెస్టారెంట్స్, బుక్స్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ చాలా ఆకలిస్తుందని చెప్పి ఒక టర్కిష్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ ద రెస్టారెంట్ అన్నమాట. మొత్తం ఇట్ ఈస్ వెరీ క్లాసీ అండ్ అంబియన్స్ అంతా వచ్చేసి చాలా బాగుంది అసలు. సో దిస్ ఇస్ మీ అండ్ దట్స్ మై ఫ్రెండ్. వెళ్ళిన వెంటనే వాళ్ళు మెనూ ఇచ్చారు. అండ్ ఒక 90 hours ఇద్దరం కలిసి డివైడ్ చేసుకొని ఫైనలీ ఏం ఆర్డర్ చేయాలి అని డిసైడ్ అయ్యాము. ఆర్డర్ చేసింది వచ్చేలోపు ఇది తినడం స్టార్ట్ చేసాం. మేము ఇంకా ఫుల్ ఆకలిపైన ఉండే ఇద్దరము. సో ఫైనల్గా మేము ఆర్డర్ చేసింది వచ్చేసింది. ఫలాఫల్ ఆర్డర్ చేసాము అండ్ ఇంకా ఒక చికెన్ వ్రాప్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. సో చికెన్ వ్రాప్ ఇంకా రాలేదు. సో ఫలాఫల్ తినడం స్టార్ట్ చేసాము. అసలు టేస్ట్ చాలా బాగుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్కి రావడం. ఎప్పుడు ట్రై చేయలేదు. సో యా, ఐ లైక్డ్ ఇట్. దెన్ హీ గాట్ అ ర్యాప్. చాలా పెద్దగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. తిన్న వెంటనే ఫుల్ ఇంకా కడుపు ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా తిన్న వెంటనే మెల్లగా అలా బయటికెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొంచెం లైట్‌గా షాపింగ్ చేద్దాము అని అనుకున్నాం. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ టు సెఫోరాకి వెళ్దాం అని అనుకున్నాం. సో ఇంకా వి వెంట్ టు సెఫోరా. ఫస్ట్ ఏమన్నా సేల్స్ నడుస్తున్నాయా అని చూసాను. మేకప్ ఐటమ్స్ పైన అలా. అండ్ నెక్స్ట్ సమ్ పర్ఫ్యూమ్స్ కూడా అన్నీ ట్రై చేశాననమాట. ఏదన్నా బాగుంటే తీసుకుందాము అని చెప్పి. బట్ ఐ డిడ్ంట్ లైక్ ఎనీ ఆఫ్ దెమ్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బుక్ స్టోర్. సో నెక్స్ట్ బుక్ స్టోర్‌లోకి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ అనమాట ఎటు చూసినా. సో ఇంకా ఏది వదలకుండా మొత్తం అన్నీ తిరుగుతూనే ఉన్నాను. అక్కడ యానిమేకి సంబంధించిన క్యూట్ కీ చైన్స్ అన్నీ, లైక్ జర్నల్స్, ప్లానర్స్, ఎవ్రీథింగ్ ఏది వదిలిపెట్టలేదు. నేను టోటలీ తిరగడమే సరిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు నేను అక్కడ ఈజీగా స్పెండ్ చేసుంటాను. సో ఇట్ ఈస్ 2 floors. నెక్స్ట్ ఇంకా పై ఫ్లోర్‌కి వెళ్ళి అక్కడ ఏముంది అని చెప్పి మొత్తం ఒక రౌండ్ ఏసేసొచ్చాను. సేమ్ అక్కడ కూడా కిడ్స్ బుక్స్, ఇంకా 'హ్యారీ పాటర్' మొత్తం ఇలాంటి బుక్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు కావాల్సిన బుక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఒక కేక్ లాంటిది ఏదన్నా తిందామని వెళ్ళాము. సో చీజ్ కేక్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటది. చాలా బావుంటాయన్నమాట అక్కడ డెజర్ట్స్ అన్నీ. సో ఇంకా మెల్లగా అక్కడికెళ్ళాము. సో అక్కడ వెయిటింగ్ లైన్ ఉండిందనమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు అక్కడ వెయిట్ చేసాం. సో అంతవరకు మేము అన్ని కేక్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. ఏం ఆర్డర్ చేయాలి, ఏంటి అని చెప్పేసి. ఇది ఇన్సైడ్ ఆఫ్ ద రెస్టారెంట్. చాలా అంటే చాలా బాగుంది. సో ఎ లిటిల్ ఫిట్ చెక్ అనమాట ఆ గ్యాప్‌లో, ఆ 20 minutes గ్యాప్‌లో. సో ఫైనల్లీ వి గాట్ అవర్ సీట్. సో ఇద్దరము ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. నేను రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డర్ చేశాను అండ్ షీ ఆర్డర్డ్ సమ్ చాక్లెట్ కేక్. ఆ గ్యాప్‌లో ఒక చాక్లెట్ బన్ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకొనొచ్చారు. సో ఐ ట్రైడ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ హారబుల్. ఫైనలీ ద కేక్స్ ఆర్ హియర్. సో ట్రై చేశాననమాట. నా దాంట్లో చాక్లెట్ ఎక్కువ అనిపిచ్చింది. వైట్ చాక్లెట్ ఎక్కువుంది. బట్ ఇట్ ఈస్ ఓకే. 5కి ఒక 3 ఇవ్వచ్చు.
తిన్న తర్వాత ఇంకా టు గో బాక్సెస్‌లో తీసేసుకొని మెల్లగా అక్కడి నుంచి బయటికెళ్ళాము. సో, ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మా రైడ్ గురించి వెయిట్ చేసే గ్యాప్‌లో మేమింకా బాత్ అండ్ బాడీ వర్క్స్‌కొచ్చేసి ఒక రౌండేద్దాము అని చెప్పి అనుకున్నాం. ఏమన్నా డీల్స్ నడుస్తున్నాయేమో, ఏమన్నా నచ్చితే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ లైక్ వెరీ సింపుల్. అన్నీ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. సో, ఏం నడవట్లేదు. సో, ఇంకా జస్ట్ అన్నీ అలా బ్రౌజ్ చేస్తూ ఉన్నామనమాట మా రైడ్ వచ్చేంత వరకు. ఇంకా ఆ రైడ్ ఈస్ హియర్. సో, మెల్లగా ఇంటికి స్టార్ట్ అయ్యాము. స్కై ఆ రోజు చాలా బావుంది. ఈవినింగ్ ఇంటికెళ్ళేటప్పుడు సన్‌సెట్ చాలా బావుందనమాట. So that's it for this video, guys. See you in the next video. Bye.